రాష్ట్రంలో ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు ఎంత సాధారించుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది అనంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బ్రోకర్ లెక్క మారిపోయినటువంటి దుస్థితి. ఏ అంశాన్ని తీసుకున్నా ఈరోజు ఆయన ఒక కేంద్ర మంత్రి అనేటటువంటి స్థాయి మర్చిపోయి రాష్ట్ర ప్రయోజనాలను మొత్తం పక్కన పెట్టి కేటీఆర్ అనేటటువంటి ప్రెస్సులో ఏదైతే చిట్టీలు చదువుతుందో ఆ చిట్టీలని మళ్ళీ రిపీట్ చేసేటటువంటి దుస్థితికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పోయినరు. వాళ్ళ అధిష్టానం బీజేపీకి మరి ఒక పక్క బొమ్మర్ది కేటీఆర్ని దగ్గర చేసేటటువంటి ప్రయత్నంలో ఇటు కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని చేతిలోకి తీసుకునేటటువంటి పనిలో మరి బావైనటువంటి హరీష్ రావు ఈ మధ్యకాలం ఏ అంశం తీసుకున్నా బావ బొమ్మర్దులు తీసుకున్నటువంటి అంశాలనే ఇటు కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ సేమ్ చిట్టీలు మళ్ళీ వేరే డ్రాఫ్ట్ కూడా నో చేంజ్ సేమ్ చిట్టీలు చదివేటటువంటి దుస్థితికి పోయినరు. అది ఈ రోజు నుంచి ఉంటున్నటువంటి అంశం ఏం కాదు. అది హెచ్సియు కాడికి మొదలు పెట్టుకుంటే మూసి ప్రక్షాళనైనా ఈరోజు హిల్ టీపీ వరకు కూడా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ దాకా కూడా కిషన్ రెడ్డి గారు మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరుల గురించి ఒకసారి కాదు 10 సార్లు ముఖ్యమంత్రి గారు నేరుగా కేంద్రం దిక్కుపోయి మన యొక్క అభ్యర్థనలు చెప్తుంటే నువ్వు కిషన్ రెడ్డివి కాసే కిరికిరి రెడ్డివి అయిపోయి అన్నిట్లలో కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటా ఒక్క పనిని కూడా ముంగటికి పోనీయకుండా ఉల్టా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇద్దరు ఒకటైపోయి రాష్ట్రాన్ని ముంగటి సాగనీయకుండా చేస్తున్నటువంటి కుట్రలు కనిపించకుండా దాచుకుంటాయనంటే అది మీ అవివేకం అవుతుంది. ఏ ఒక్కటన్నా అరే పక్క రాష్ట్రాలు అయినటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం కించి ఎన్ని నిధులు తెచ్చుకుంటుంది. నేను ఒక కేంద్ర మంత్రి లెక్క 10 ఏళ్ల సంది నేను ఉన్నా. ఇటు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలం ఉన్నాము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో 8 మంది ఉన్నారు. రండి మన రాష్ట్ర ప్రయోజనం కోసం నేను ముంగటి ఉంటా, పలానా మంత్రిత్వ శాఖ దగ్గరకు పోదాం, పనులు చేసుకుందాం అనేటటువంటిది ఒక్క రోజున మీ బతుక్కి పిలిచినటువంటి పాపన పోయినరా. కానీ నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా ఢిల్లీ బెంగళూరు లాంటి పరిస్థితి రావద్దని కోరుకునేటటువంటి మీరే పరోక్షంగా మీ యొక్క వైఫల్యాన్ని సమాజం ముందు పెట్టినందుకు ధన్యవాదాలు. 10 ఏళ్ల సంధి నువ్వే కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు గాలిని కొనుక్కొని బతుకునేటటువంటి పరిస్థితికి దేశ రాజధాని ఢిల్లీని తీసుకొని వచ్చినావు. గాలిని కొనుక్కొని బతికేటటువంటిది రూమ్కి ఎయిర్ ప్యూరిఫైయర్ లేకపోతే మనుషులు బతికేసకంత లేదాడా. అట్లాంటి దుస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మన భాగ్యనగరానికి రావద్దనేటటువంటి ముందు చూపుతోటి మన నాయకత్వం మరి మూసి ప్రక్షాళన అని చెప్పి తీసుకొని ఉన్నప్పుడు లేకపోతే హైడ్రా అనేటటువంటి అంశంతో చెరువుల కబ్జాలు నియంత్రించి ప్రకృతిని చెరువులను కాపాడేటటువంటి దోదం చేసేటటువంటి ఒక ముందు చూపుతో ముందుకు పోతున్నప్పుడు కాళ్ళకి సాక్సులు వేసుకొని బ్లాంకెట్లు కప్పుకొని దొంగ దీక్షలు చేసి కాళ్ళలకు కట్టెలు పెట్టి దాన్ని ఆపినరు. ఒకడు 1,00,000 కోట్ల కుంభకోణం అనే ఏమిట్లేం కాకుండా ముంగంటే ఇంకోటి 1,50,000 కోట్ల కుంభకోణం అని. హెచ్సియు 400 ఎకరాలు 10,000 కోట్ల కుంభకోణం అన్నాడు, ఇంకోటి వచ్చి 12,000 కోట్ల కుంభకోణం అని అన్నాడు. మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి నిజాలేంది అబద్ధాలేంది, నేను అబద్ధాలు చెప్తే రేపు పొద్దున జనాలు నన్ను ఉంచుతారు, నాకు ఇది తగ్గుతుందా అని అద్దం ముందు కూడా మీ నీడ కూడా మీ మీద ఉంచేటట్టుంది. అంతటికి దిగజారిపోయినారు మీరు ఈరోజు. Subscribe us and press the bell icon for more interesting updates.